హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ లాగ్స్. మేము మొన్న బీదర్ వెళ్ళాము. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. ప్రతి సంవత్సరము వెళ్తాము. మేము చాలా రోజులు అవుతుందని చెప్పేసి మా ఫ్యామిలీతో వెళ్దామని మా అమ్మకి రమ్మంటే మా అమ్మ వచ్చింది. మధ్యలో మా అక్క కూతుర్ని రిసీవ్ తీసుకొని వెళ్ళాము. మాకు సిటీ నుంచి ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే పట్టింది బీదర్ చేరడానికి. దారిలో వెళ్ళేటప్పుడు ఇది కనిపించింది, తాజ్మహల్ టైప్. చాలా బాగా అనిపించింది. ఎంత పెద్దగా కట్టారు. అందుకని ఒక వీడియో అయితే తీసాను నేను. ఇంకా బీదర్కి అయితే వచ్చాము. ఇక్కడ మధ్యలో ఒక దగ్గర అయితే ఆపుతారు, అంటే కార్ పార్కింగ్కు ఒక 50 రూపీస్ అట్లా తీసుకుంటారనమాట. తర్వాత అది ముందు అన్నయ్య పడిపోయినప్పుడు అంకుల్ వాళ్ళంటే వచ్చినాయి. అవునా? అప్పుడేనా? 2 నెలలు అయింది. 2 నెలలు ఏం కాదు, ఎక్కువ 6 నెలలు అయింది. చాలా అయింది. ఫోన్ తీసుకుందా లోపలికి, లేకుండా సరే మగమవుతుందా? ఇంత బెండ అయింది. 20 రూపాయలైనా 20 ఇంత బెండ కిందికి దిగుడు. ఇప్పుడు దిగు 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 దిగు. అయ్యో వీళ్ళ మస్తు మంది ఉన్నారు. సండే ఏం భయం లేదు, ఏం భయం. ఇలా వెళ్ళి అలా వస్తామంటే, ఇలా వెళ్ళి అలా అట్లా వస్తాం. అమ్మాయి అమ్మాయి అమ్మ మామూలుగా లేరు అనుకో. ఇదంతా వేసేది ఉండే షెడ్. పోనీ ఏడనా కాదురా, డాడీకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కాలింది రెడ్ కలర్ కార్ పక్క. ఈడ కూడా ఉంది కదనే. మీ లోపలికైతే వీడియో తీయలేదండి, ఎందుకంటే ఇది వరకు ఒకసారి వీడియో తీసి పోస్ట్ చేశాను. ఆ వీడియో ఉంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు ఈసారి ఎందుకు వెళ్ళలేదంటే, పోయినసారి తీసుకెళ్ళినప్పుడు వాటర్ అనేటివి ఫోన్లోకి వెళ్ళిపోయి కొంచెం పాడైపోయింది అన్నట్టు. అందుకని చెప్పేసి ఇక మా ఆయన వద్దని చెప్పాడు. అందుకే లోపలికి తీసుకెళ్ళలేదు ఫోను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బయటకు వచ్చి భోజనాలు అయితే చేసాము. ఇంటి నుంచి తీసుకొని వచ్చాను వంట చేసుకొని. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్క వాళ్ళ దగ్గర అక్కను దించేసి వచ్చేటప్పుడు ఇక్కడ గుడి ఉంది చూద్దాం రండి అంటే చాకలిమెట్లకి వెళ్ళాము. అక్కడ ఆంజనేయ స్వామి వెలిసాడట. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. అందుకని అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా పక్కనే రామాలయం కూడా కట్టారు కొత్తగా. లోపలికి కూడా వెళ్ళాము. చాలా బాగుంది గుడి మాత్రము. లోపల అన్నీ ఇట్లా విగ్రహాలను చెక్కారనమాట, రాముల వారివి. చూడముచ్చటగా ఉన్నవి.
తర్వాత శివంపేట దగ్గర బగలమ్మకి ఉందండి. బగలమ్మకి దేవత ఫస్ట్ టైం అన్నట్టు నేను కూడా వెళ్ళడము. ఇక్కడ ఏది మొక్కినా కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయట. అమావాస్య రోజు అయితే ఫుల్ జనాలు వస్తారట. చల్లని మల్లెలతో ఊయల కటామాత చల్లగా శయనించు లాలి జోలాలి వేపతో విసిరి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.